హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఓకేనా, నేనే వచ్చి లైవ్ లేక్ అనేది వీడియో తీస్తున్నా. మొత్తం ఈ కట్ట అనేది మనకి 24 గొర్రెలు, 24 పిల్లలు, ఒక పొట్టేలు, నెల్లూరు పల్ల పొట్టేలు ఉంది. ఆ 24 గొర్రెలు 24 పిల్లలకు కొంటే ఈ కట్టతో పాటు ఏదైతే రేటు పడద్దో అదే రేటుకి మనకి ఆ పల్ల పొట్టేలు ఉంది. అది కూడా మీకు వీడియోలో నీట్గా చూపిస్తాను. 24 గొర్రెలు, 24 పిల్లలు, ఒక నెల్లూరు పల్ల పొట్టేలు. పళ్ళు కూడా వేయలేదు, పాల పళ్ళ మీద అనేది ఉంది. ప్రతి గొర్రెని పట్టుకొని పళ్ళన్నీ చెక్ చేస్తాను. పిల్లలు కూడా సపరేట్గా చేసి పిల్లలు ఏ సైజు పిల్లలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి, ఆ గొర్రెలు ఎలా ఉన్నాయి అనేది నీట్గా చూపిస్తాను. ఈ మధ్య కాలంలో నేను వీడియోస్ తీయడానికి టైం కుదరలా, అందులో వర్షం పడుతుంది. ఇప్పుడు కూడా మనకి వర్షమే పడుతుంది. అయినా సరే మన సబ్స్క్రైబర్స్ కోసం పల్లెలోకి వచ్చి రైతుల దగ్గర ఉండే పిల్ల తల్లులు తక్కువ ధరలో ఇంకొక కట్ట ఉన్నాయి. 50 గొర్రెలు అనేది, సూటి గొర్రెలు అనేది ఉన్నాయి. అవి కూడా తక్కువ రేట్లో ఉన్నాయి. ఆ కట్ట కూడా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను. ఇవి వచ్చేసి మొత్తం మనకి 24 గొర్రెలు, 24 పిల్లలు, ఒక పొట్టేలు అయితే మనకు అమ్మకానికి. పిల్లలు గొర్రెలని నీట్గా చూపిస్తా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్టే ఇవి జత ప్రైజ్ ఏం చెప్తున్నారు, ఫైనల్గా ఏ రేటుకి వస్తాయి, ఇది అడ్రస్ ఎక్కడ అనేది మన వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా, ఇక్కడ పల్లెల్లో రైతు దగ్గర అనేది మనకి చిన్న కట్ట. ఇక్కడ 24 గొర్రెలు, 24 పిల్లలు, ఒక నెల్లూరు పల్ల పొట్టేలు అనేది మనకి అమ్మకానుకున్నాయి. ఇక్కడ ముందు మీకు పిల్లలు అనేది నీట్గా చూపిస్తాను. ఇప్పుడు కనిపిస్తున్నాయిగా, ఈ వీడియోలో కనిపించే పిల్లలు అనేది మనకి కాళ్ళ కింద అనేది వస్తాయి కదా. ఇక్కడ 24 గొర్రెలకి 24 పిల్లలు అనేది మనకి ఇవి కాళ్ళ కింద అనేది వస్తాయి. ఇక్కడ గొర్రెలు అనేది సపరేట్గా చూపిస్తాను, పిల్లలు మీకు చూపిస్తాను ఒకసారి. ఇక్కడ మనకి ఎక్కువగా 2 months 3 months బ్రదర్, 2 months 3 months మధ్యలో అనేది వయసు పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి. ఒక 2-3 పిల్లలు మాత్రమే మనకు ఒక వారం 10 రోజులు, నెల లోపల పిల్లలు అనేది ఒక 5-6 పిల్లలు ఉన్నాయి బ్రదర్. ఇక్కడ వచ్చేసి మనకి 24 పిల్లల్లో మనకి ఒక 18-16 పిల్లలు అనేది మనకి 2 నెలలు 3 నెలల మధ్యలో వయసు పిల్లలు అనేది ఉన్నాయి. మిగతా పిల్లలు అనేది మనకి ఒక 6 పిల్లలు అనేది మాత్రం ఒక వారం 10 రోజులు, నెల లోపల పిల్లలు. వారం 10 రోజులు, 20 రోజులు, నెల లోపల పిల్లలు అనేది ఒక 6 పిల్లలు అనేది ఉన్నాయి. మిగతా అన్నీ మనకి 3 months 2 months మధ్యలో అనేది వయసు పిల్లలు అనేది మనకి 18 పిల్లలు 16 పిల్లలు అనేది వస్తాయి. పిల్లలు అనేది కనిపిస్తున్నాయి. ఈ పిల్లలు అనేది మనకి కాళ్ళ కింద వస్తాయి. మీ గొర్రెలు అనేది కూడా ఒకసారి నీట్గా చూపిస్తాను. అలా మన ఛానల్లో వీడియో పెడితే ఎలా ఉంటుందంటే, ఏదో వీడియో తీసామా, వీడియో పెట్టామా, అప్లోడ్ చేసామా అన్నట్టు కాదు బ్రదర్. ఇక్కడ నేను వెళ్ళాలంటే లైవ్లోకి ప్రతి గొర్రెకి పాలు వస్తున్నాయా లేదా, గుడ్డి కళ్ళు ఏదైనా గొర్రెలు అలాంటి గొర్రెలు ఏదైనా ఉన్నాయా, పొల్లు లేకుండా ఏదైనా గొర్రెలు ఉన్నాయా, ఇలాంటి ముందు నేను చెక్ చేస్తాను. మీకు కూడా వీడియోలు అనేది చూపిస్తాను. ఒకవేళ అలాంటి గొర్రెలు ఏదైనా ఉన్నాయంటే, అద్దొన్న ఈ గొర్రెకి రెండు గొర్రెలకి పొల్లు లేవు, ఈ గొర్రెకి గుడ్డి కన్ను ఉంది, ఈ గొర్రెకి పాలు రావు అనేది వీడియోలోనే చూపిస్తాను బ్రదర్. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత కూడా నేను ఏ విధంగా అయితే చూపిస్తానో అదే విధంగా మీ గొర్రెలు అనేది కూడా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది, ఆ గొర్రెకి ముళ్ళు గుచ్చుకొని కాలు అనేది కుంటుతుంది. నేను చెక్ చేస్తాను, అదొక్క గొర్రె అనేది కాలు కుంటుతుంది, దానికి ముళ్ళు గుచ్చుకునింది, అది తీశారు రైతు, అందువల్ల కాలు కుంటుతుంది. ఇక్కడ ఏదైనా మీకు గుడ్డి కన్ను గొర్రె కానీ పాలు రాకుండా, ఒక సన్నులో పాలు రాకుండా, ఒక సన్నులో మాత్రమే అలాంటి గొర్రె ఏదైనా ఉన్నా కూడా తీసేయచ్చు అని చెప్తున్నాడు. ఇంకా పోతే మనకి పొల్లు లేకుండా ఏదైనా ఉన్నాయంటే అలాంటి గొర్రె కూడా తీసేయమని చెప్తున్నాడు. ఇక్కడ నేను మీకు వీడియోలో చెప్పే కంటే నేను లైవ్లో అనేది ప్రతి గొర్రెకి 24 గొర్రెలకి అనేది నేను ప్రతి గొర్రెకి పొల్లు అనేది చెక్ చేశాను బ్రదర్. ఈ కట్టలో మనకి 24 గొర్రెల్లో 2 గొర్రెలకు మాత్రం పొల్లు అనేది కొంచెం తగ్గున్నాయి బ్రదర్, గ్యాప్లు సందులు అనేది వచ్చున్నాయి. ఆ గొర్రెలు కావాలంటే తీసుకోండి, తీసుకోకపోతే 22 గొర్రెలు 22 పిల్లలు మాత్రమే తీసుకుంటాయి. ఆ 22 గొర్రెలు తీసుకుంటే ఒక రీజనబుల్ రేటుకు వస్తుంది. అంటే 24 గొర్రెలు 24 పిల్లలు తీసుకుంటే ఒక రేటుకు వస్తాయి. లేదు పూర్తిగా పొల్లు లేకుండా ఉంటే తీసేయమని చెప్తున్నాడు. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకి నెల్లూరు పల్ల అని చెప్పాను కదా, 24 గొర్రెలకి 24 పిల్లల కట్ట మొత్తం తీసుకుంటే ఈ నెల్లూరు పల్ల అంటే నెల్లూరు పల్ల పొట్టేలు అనేది మనకి పాల పళ్ళ మీద ఉంది. ఈ పొట్టేలు అనేది మనకి పాల పళ్ళ మీద అనేది ఉంది. ఇది కూడా మనకి గొర్రెలు అయితే ఏ రేటుకి అయితే వస్తాయో అదే రేటుకి ఈ పొట్టేలను కూడా మనకి గొర్రెల రేటుకే ఇస్తామని చెప్తున్నాడు. ఏదైనా సరే మీరు జివాల దగ్గరకు వచ్చి ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాతనే బేరం చేసుకోవచ్చు. ఓకేనా, ఇవి వచ్చేసి మనకి 24 గొర్రెలు, ఒక పల్ల పొట్టేలు అనేది మనకి గొర్రెలు అయితే ఏ రేటుకి అయితే వస్తాయి అదే రేటుకి మనకి గొర్రెలు అనేది ఇస్తారు. ఇక్కడ ప్రతి గొర్రెకి అనేది నేను పొల్లు అనేది చెక్ చేశాను. ఇక్కడ 2 గొర్రెలకు మాత్రమే పొల్లు అనేది కొంచెం సందులు అనేది కొట్టున్నాయి. పూర్తిగా పొల్లు లేకుండా ఉండే గొర్రె అయితే లేదు.
వాటికి కూడా ఆ 2 గొర్రెలకి పెద్ద పొట్టేళ్ళు బ్రదర్ 5,000 6,000 రూపాయలు అమ్మే పొట్టేడు పిల్ల అనేది ఉంది. మీకు ఆ 2 గొర్రెలు వద్దనుకుంటే ఆ తల్లి పిల్లలని 2 తల్లి పిల్ల 2 పిల్ల గొర్రె అనే 2 తీసేయాల్సి వస్తుంది. ఇక్కడ మనకి పిల్ల ఎంత పడుతుంది గొర్రె ఎంత పడుతుందని ఆలోచిస్తే మనకి మీకు ఆ 2 గొర్రెలు కావాలంటే వేసుకోండి, లేదనుకుంటే అది తీసేయచ్చు. ఇక్కడ మనకి జత ప్రైజ్ బ్రదర్, ఇక్కడ వచ్చేసి మన జత అంటే మనకి 2 గొర్రెలు కాదు బ్రదర్, ఇక్కడ 2 గొర్రెలు 2 పిల్లలు 4 జీవాలు కలిపి మనకి 29,500 బ్రదర్, 29,500గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా, ఖచ్చితంగా బేరం చేసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు జీవాల దగ్గరకు వచ్చి ప్రతిదీ చెక్ చేసుకొని గొర్రెలు నచ్చాయంటే మీకు ఇక్కడ వచ్చేసి మనకి 4 పళ్ళ మీద 6 పళ్ళ మీద అనేది ఎక్కువగా ఉన్నాయి, 2 పళ్ళ మీద అనేది 1 2 వస్తున్నాయి. ఈ పొట్టేలు కూడా పొల్లు అనేది పాల పళ్ళ మీద అనేది ఉంది. ఈ పొట్టేలు మనకి గొర్రెల రేటుకి ఏ గొర్రెలు అయితే మనకి ఏ రేటుకి అయితే వస్తాయో అదే రేటుకి ఆ పొట్టేలు కూడా మనకి గొర్రెల రేటుకి అనేది ఇచ్చేస్తాడు. కాబట్టి ఏదైనా సరే కావాలనుకున్న వాళ్ళు జీవాల దగ్గరకు వచ్చి బేరం అనేది చేసుకోవచ్చు. ఇక్కడ 29,500గా చెప్పాడు, ఫైనల్ రేట్ కానీ ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది. ఇది అడ్రస్ నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచిలకోన రూటు పల్లెల్లో అనేది మనకి ఈ జీవాలు అనేది ఉన్నాయి. ఈ కట్టే కాకుండా వేరే కట్టలు కూడా పిల్ల తలలు అనేవి ఉన్నాయి. ఆ వీడియో కూడా నేను రేపు అనేది అప్లోడ్ చేస్తాను. ఈరోజు టైం అనేది కుదరదు, రేపు అనేది అప్లోడ్ చేస్తాను. ఇంకా సూటి గొర్రెలు కావాలనుకునే వాళ్ళు అవి కూడా కొంచెం తక్కువ ధరలో పల్లెల్లో రైతు దగ్గర తక్కువ ధరలో మనకి జత 23,000 కూడా గొర్రెలు అనేది ఉన్నాయి. కావాలంటే ఆ గొర్రెల వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అలాంటి కట్టలు కావాలనుకునే వాళ్ళకి, లేదు ఇంకా పెద్ద సైజు గొర్రెలు కావాలనుకుంటే జత 28,000 29,000 ఆ మధ్యలో రేట్లు పెట్టారంటే కొంచెం భారీ సైజు గొర్రెలు వస్తాయి. సూడు గొర్రెలు అనేది వస్తాయి బ్రదర్, పిల్లలు అనేది తక్కువ ఉంటాయి, ఒక 5 10 అనేది పిల్లలు వస్తాయి. మిగతా అనేది మనకి సూడు గొర్రెలు అనేది వస్తాయి. అలాంటి కట్టలు కూడా వీడియోలు తీస్తున్నా, అవి ఈరోజు టైం ఉంటే ఈ రోజు అనేది అప్లోడ్ చేస్తాను, లేదనుకుంటే రేపు అనేది అప్లోడ్ చేస్తాను. పల్లెల్లో రైతుల దగ్గర మనకి వర్షం పడడం వల్ల నేను నా పల్లెల్లో రైతుల దగ్గరకు వీడియోస్, ఈ గొర్రెకి అనేది మనకి కొద్దిగా గ్యాప్ పొల్లు అనేది తగ్గున్నాయి. ఈ గొర్రె కావాలంటే వేసుకోండి, లేదనుకుంటే తీసేయచ్చు. దానికి పెద్ద పొట్టేళ్ళు అనేది వచ్చేదానికి ఉంది. ఆ గొర్రెని తీసారంటే దాని పిల్లలను కూడా తీసేదానికి అవకాశం ఉంది. ఓకేనా. ఇక్కడ మనకి పల్లెల్లో రైతు వారిగా పిల్ల తల్లి అనేది మనకి అమ్మకానికి తక్కువ ధరలో ఇక్కడ జత మనకి 29,500గా చెప్పారు. ఫైనల్ రేటుగా మనకి 27,500 ఆ మధ్యలో మనకి 27,500 28 ఆ మధ్యలో అనేది మనకి ఫైనల్గా రావచ్చు. కాబట్టి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. ఫైనల్గా ఏ రేటుకు వస్తాయనేది నేను ఫోన్లో అనేది మాట్లాడతాను. ఈ కట్ట కాకపోయినా పిల్ల తల అనేది వేరే కట్ట కూడా అది మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.